నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మనందరి యొక్క జీవితంలో నూతన నెల ఉదయించింది. మే నెల మనందరి యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించారు. గడిచినటువంటి 4 నెలలు కాపాడి ఈ 2024వ సంవత్సరంలో మరొక నూతన నెల అనే దయా కిరీటాన్ని మనందరికీ అనుగ్రహించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతనమైనటువంటి నెలలో మనందరికీ దేవుడు అనుగ్రహించేటువంటి వాగ్దానం ఏంటంటే 30వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరి యొక్క జీవితంలో గడిచినటువంటి 4 నెలల్లో అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి వేదనలు, అనేకమైనటువంటి ఇరుకు ఇబ్బందులు, ఆ పరిస్థితుల్లో ఒకవేళ కన్నీరు కార్చావేమో, దుఃఖంతో ఉన్నావేమో, రాత్రి గడిచిపోయింది, 4 నెలలు గడిచిపోయాయి. ఉదయించినటువంటి నూతన నెలలో సంతోషాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించబోతూ ఉన్నారు. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాలని ఆశపడుచు ఉన్నారు. నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను దేవుడు తొలగించి మనందరి యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెనలను నింపాలని ప్రభు ఆశపడుచు ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతనమైనటువంటి నెలలో ఒక లేఖన భాగాన్ని మీ ముందంచాలని నేను ఆశపడుచు ఉన్నాను. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం మనం చదివినట్లయితే, వారు ఉదయమున వేగరమే లేచి యెహోవాకు మొక్కి వారు తిరిగి వారి యొక్క ఇంటికి వెళ్ళిరి. దేవుడైన యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకునేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ లేఖన భాగంలో మనం చూస్తే ఉదయమనే వారు దేవునికి మొక్కి, దేవునిని స్తుతించి, దేవునిని గణపరిచి వారి యొక్క ఇంటికి వారు తిరిగి వెళ్ళగానే దేవుడైనటువంటి యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. హన్నా యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆ 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనకు చదివితే మనకు అర్థమవుతుంది. ఆమె యొక్క జీవితం ఒక ఫెయిల్యూర్గా మనం చూడగలం. అదే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆమె కన్నీరు కార్చి దుఃఖముతో ఆహారము తినటం మానివేసినటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ఆ దుఃఖంలో ఒక్కోసారి మనకి ఆహారం తినాలని అనిపించదు, నీరు త్రాగాలనిపించదు, మనుషులతో మాట్లాడాలనిపించదు. అనేకమైనటువంటి వేదనలు, భారాలు, సమస్యలు ఎక్కువైపోయి ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయమున దేవుడైన యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు నా జీవితంలో గడిచినటువంటి 4 నెలలు ఒకవేళ దుఃఖంతో గడిపేవేమో, ఏడ్పుతో గడిపేవేమో, సమస్యలతో గడిపేవేమో. నీ కెరీర్ పరముగా అవనివ్వండి, మన ఫైనాన్సెస్ పరముగా అవనివ్వండి, మన కుటుంబ పరముగా అవనివ్వండి, మన యొక్క చదువులలో అవనివ్వండి, మన యొక్క జీవితంలో ఏ విషయంలోనైనా, నీ కుటుంబంలో అవనివ్వండి, ఏడుస్తూ ఉన్నావేమో, దుఃఖముతో ఉన్నావేమో, కన్నీరు కారుస్తూ ఉన్నావేమో. నూతనముగా ఉదయించినటువంటి ఈ మే నెలలో నా జీవితంలో దేవుడైన యెహోవా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. 2024వ సంవత్సరం జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్ నెల ప్రార్థనలు చేశావు. ప్రభువా నన్ను విడిపించు, ఈ సమస్యల నుండి నన్ను విడిపించు, ఈ వ్యాధి నుండి నన్ను విడిపించు, ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నాకు విడుదల దయచేయండి ప్రభువా, నా కుటుంబంలో సమాధానం దయచేయి ప్రభువా అని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసావేమో. ఇంకా నా ప్రార్థనను దేవుడు వినడు, నా ప్రార్థనను దేవుడు మర్చిపోయాడు, నా సమస్యను దేవుడు మర్చిపోయాడు, నన్నే దేవుడు మర్చిపోయాడు అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ఈ మే నెల దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, నీ సమస్యలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, నీవు కార్చిన కన్నీరును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, నీకు ఎదురైనటువంటి అవమానాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భమును తెరిచి సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్తను ఆమెకు బహుమానముగా ఇచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. సమూయేలు అనగా గాడ్స్ గిఫ్ట్, దేవుని యొక్క బహుమానము. ఈరోజు నా జీవితంలో మే నెల నీ దుఃఖమును సంతోషముగా మార్చి నీ యొక్క జీవితంలో దేవుడు ఒక కార్యానికి జన్మనివ్వబోతూ ఉన్నాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలకి దేవుడు జన్మనివ్వబోతూ ఉన్నాడు. నీ యొక్క జీవితంలో బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దైవ గ్రంథంలో ఉంటుంది, నీ బహుమానము అత్యధికమగును. నీ యొక్క జీవితంలో ఆయన ఇచ్చేటువంటి బహుమానాలను దేవుడు మల్టిప్లై చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి దీవెనలు దేవుడు మల్టిప్లై చేయబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరి యొక్క జీవితంలో ఈ నూతన నెల, ఈ మే నెలలో హన్నాను ఏ రీతిగా అయితే
జ్ఞాపకం చేసుకుని ఆమె కార్చిన ప్రతి కన్నీటి చుక్కును దేవుడు చూస్తూనే ఉన్నారు. కనుక గడిచినటువంటి 4 నెలల నుండి దేవుడు నన్ను చూడట్లేదు అనుకోద్దు. నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి సమస్యలో దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి వేదనలో, ప్రతి వ్యాధిలో, ప్రతి కుటుంబ సమస్యలో దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీ ఉద్యోగంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలను దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీ వ్యాపారంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి నష్టాలను దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు చూడట్లేదు అనుకోద్దు. దేవుడు చూడట్లేదు అనుకోద్దు. ఈ నూతనమైనటువంటి నెల, ఈ మే నెలలో, నా జీవితంలో ఉదయించినటువంటి ఈ నెలలో దేవుడు మనందరి యొక్క జీవితంలో మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని, నీవు కార్చినటువంటి ప్రతి కన్నీరును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు ఇవి జరగవు. హన్నా నా యొక్క జీవితంలో బిడ్డలు పుడతారని ఆమె అనుకుని ఉండదు. అలాగే నా జీవితంలో ఈ కార్యాలు జరుగుతాయి అని మనం ఊహించలేనటువంటి కార్యాలతో దేవుడు కేవలం ఈ ఒక దినం మాత్రమే కాదు, ఈ నూతన దినంలో, ఈ నూతన నెలలో ప్రతి దినము కూడా అటువంటి ఆశ్చర్య కార్యములతో నిన్ను నన్ను దేవుడు దర్శించబోతూ ఉన్నారు. ఈ నూతన నెలలో ప్రతి దినము ఆయన అద్భుత కార్యాలు, ప్రతి దినము ఆయన బహుమానాలతో మనల్ని దేవుడు దర్శించబోతూ ఉన్నారు. మనందరి యొక్క జీవితాల్లో కూడా దేని కొరకైతే ఈ మొదటి 4 నెలలో మనం ప్రార్థన చేస్తామో ఆ చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబును అనుగ్రహించి మనందరి యొక్క కుటుంబాలను ఆశీర్వాదములతో, దీవెనలతో, సమృద్ధితో దేవుడు నింపును గాక. ఈ మే నెల ఒక ఆశీర్వాదవంతమైనటువంటి నెలగా నా జీవితంలో దేవుడు మార్చును గాక. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.